హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం నిఫ్టీ అనాలిసిస్ రేపటి గురించి. 2 days కొంచెం బిజీ ఉండే, అందుకే ఐ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ వీడియోస్. ఓకే, సో ఇప్పుడు రేపటిది చూస్తే మనం దానికన్నా ముందు ఫ్రైడే రోజు ఏం జరిగిందో చూడండి. ఫ్రైడే రోజు మనం ఏం చెప్పామంటే 130 పైనకి వెళ్తే యూ కెన్ లుక్ ఫర్ 170, 230 దాకా టార్గెట్స్ చూడొచ్చు అని చెప్పాం. 230 పైకి వెళ్తే 260 వాజ్ ది లాస్ట్ టార్గెట్ దట్ ఐ వాజ్ థింకింగ్ అబౌట్. కాకపోతే చాలా ఫస్ట్ క్యాండిల్లోనే చూడండి, మన ఏదైతే ఫస్ట్ లెవెల్ ఇచ్చామో ఆ లెవెల్ దాటంగానే 3 లెవెల్స్ ఫస్ట్ 30 minutesలోనే, ఫస్ట్ 32 minutes to 1 hourలోనే మన 3 లెవెల్స్ అయిపోయినాయి. దాని తర్వాత మార్కెట్ చూడండి కొంతసేపు డిప్ ఇచ్చింది. చాలా మంది ఇక్కడ ఎవరైతే ఎస్ఎల్, వీళ్ళందరూ బయర్స్ ఎస్ఎల్ కొట్టి మళ్ళీ పైకి వెళ్ళారు. సో స్ట్రాంగ్ బయింగ్ ఉండే ఫ్రైడే మొత్తం, స్ట్రాంగ్ బయింగ్. సో మన అనుకున్న టార్గెట్స్ అయిపోయినాయి, కానీ దాని తర్వాత కూడా ఇంకా మార్కెట్ ఆల్మోస్ట్ 270 నుంచి 100 పాయింట్స్ పైకి వెళ్ళింది ఇంకా. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే బయర్స్ ఆర్ ఇన్ కంట్రోల్ ఆన్ ఫ్రైడే. ఓకే, అయితే రేపు ఏం జరగచ్చు అంటే, ఒక్క నిమిషం, నిఫ్టీ ఇస్ ఆల్సో ఇన్ పాజిటివ్ అంటే ఫ్రైడే ఎండింగ్కి. సో రేపు పొద్దున తెలుస్తుంది మనకి గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంటుంది, దాన్ని బట్టి మన ఓపెనింగ్ ఎలా ఉందో తెలుస్తుంది. నేను అనుకోవడం అయితే ఫ్లాట్ ఆర్ లిటిల్ బిట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, అయితే కూడా మనం ఇంకా ఈ అన్లెస్ అండ్ అంటిల్ వి క్లోజ్ బిలో దిస్ ఎంత 24,200 కింద క్లోజ్ కాకపోతే డోంట్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్, అప్ సైడ్ ట్రేడ్స్ చూస్తూ ఉండండి. ఓకేనా? సో 24,200 ఈస్ గోయింగ్ టు బి యువర్ గుడ్ సపోర్ట్. విల్ చెక్ ఇన్ ఆప్షన్ చైన్లో కూడా ఒకసారి చూసుకుందాం. ఆప్షన్ చైన్లో చూడండి 24,200 అన్నాం కదా, చూడండి 24,200 దగ్గరే పెద్ద వాల్యూమ్ ఉంది. అంటే 24,200 కిందకి వెళ్తేనే మీరు ఇంకా 150, 100, 2450 దాకా వెళ్ళే ఛాన్సెస్, లేకపోతే ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళచ్చు. సో అందుకని 24,200 కిందకి వెళ్తేనే, దాని కింద క్లోజింగ్ ఏదైనా రెడ్ క్యాండిల్, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఇస్తే దెన్ ఓన్లీ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఆర్ ఎల్స్ అప్ సైడ్ ట్రేడ్స్ చూడండి. అప్ సైడ్ కూడా చూడండి, మీకు 24,400 లుక్స్ గుడ్ రెసిస్టెన్స్. అంటే 24,400 దాటితే మనం 450, 500 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే 400 దగ్గర మనం ఇప్పుడున్న 335, రైట్, 350 అండ్ 400 ఈ మధ్యలో చూడండి ఒక 70 పాయింట్స్ ఉన్నాయి. సో యూ క్యాన్ మేక్ దిస్, ఈ 70 పాయింట్స్ మీకు క్యాప్చర్ చేయగలుగుతారు. 350 అయిపోతే 400 దాకా మార్కెట్ ఈజీగా వెళ్తుంది. 400 దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి కింద పడుతుందా లేకపోతే అక్కడే ఉంటుందా మార్కెట్ అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. సో ఇప్పుడు రేపటి లెవెల్స్, టార్గెట్స్ ఏంటి? హై దాటింది అనుకోండి, సింపుల్గా హై దాటితే 400 టార్గెట్. ఓకే, 400 అండ్ 400 పైనకి వెళ్తే లుక్ ఫర్ 450, 450, ఎస్, 450 దాకా టార్గెట్ చూసుకోవచ్చు. 450 పైకి వెళ్తే లుక్ ఫర్ 500 ఆల్సో. ఓకే, ఎందుకంటే 400 దగ్గర రెసిస్టెన్స్ ఇవ్వలేదు, మార్కెట్ ఇంకా పైకి వెళ్ళేది ఉందంటే ఆల్మోస్ట్ 500కి వెళ్ళిపోతుంది. దీస్ ఆర్ ది అప్ సైడ్ టార్గెట్. డౌన్ సైడ్ సింపుల్, 24,200 కిందకు వస్తేనే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్, లేకపోతే లేదండి. ఎన్నిసార్లు కిందకు వచ్చి 200 దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తే లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ. డౌన్ సైడ్ ట్రేడ్స్ కావాలి అనుకుంటే 24,200 కిందకు వస్తే మీరు 24,170 ఒక టార్గెట్, 170 కాదు, 160 దాకా ఒక టార్గెట్ చూడొచ్చు. అండ్ దానికన్నా కిందకి వెళ్తే యూ హ్యావ్ టు లుక్ ఫర్ ఇది 24,130, 130 కిందకి వెళ్తే 24,90 దాకా మీరు టార్గెట్స్ చూడొచ్చు. దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్. ఎందుకంటే 24,200 కింద వాల్యూమ్స్ ఒకసారి చూసుకుందాం. ఆప్షన్ చైన్లో చూడండి 24,200 బ్రేక్ అయితే 24,150, 100 దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్. ఇది కూడా బ్రేక్ అయింది అనుకోండి 24,50 దాకా మీరు చూడొచ్చు. సో మనం ఇచ్చింది కూడా 24,96, 24,000 దాకా పెట్టుకున్నాం. 24,100
దాకే ఇస్తున్నాం మనం ఫస్ట్. సో, దిస్ ఈస్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు బి. ఓకే. ఆహ్, మనం చూసుకుంటే ప్రీవియస్ డే అయితే చాలా, చాలా అంటే చాలా స్ట్రాంగ్ బయింగ్‌తోనెళ్ళాము. అండ్ బయర్స్ ఆర్ ఇన్ కంట్రోల్ స్టిల్. ఇప్పుడు గూడా చూస్తే. మీకు మళ్ళీ సెల్లర్స్ రావాలంటే 24,200 కింద క్లోజింగ్ ఇస్తేనే సెల్లర్స్ ఈ సెల్లింగ్ జోన్. లేదంటే ఇగో ఇక్కడి నుంచి గూడా అవ్వచ్చు. కానీ విచ్ ఈస్ లైక్ 24,290 చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు చూడండి 2, 3 సార్లు మార్కెట్‌ని కిందకి తీసుకొద్దామని చూసారు గానీ, మా ఇక్కడ చూడండి బయర్స్ ఆర్ స్టిల్ యాక్టివ్. సో, ఈ జోన్ కింద క్లోజ్ అయ్యే వరకు యూ డోంట్ సీ ఎనీ డౌన్ సైడ్ ట్రేడ్స్. ఓకే. థాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్ అండి. మళ్ళొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.